వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మద్యం షాపులు, బార్లు, లైసెన్స్దారులు ప్రభుత్వ నిబంధనలతో పాటు సమయపాలన పాటించాలని గుంటూరు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కొత్తపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మద్యం షాపులు, బార్లు లైసెన్స్దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్యం విక్రయాలు జరపాలని, నిబంధనలను ఉల్లంఘించినట్లయితే అటువంటి వారిపై కేసులు నమోదు చేపడతామని చెప్పారు. ఖచ్చిత సమయపాలన పాటించాలని, చట్టరీత్యా వ్యాపారాలు చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె అరుణకుమారి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈఎం బాబు, తెనాలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. బార్ కానీ A4 షాపు లైసెన్సీదారులు ఎక్కడైనా బయట బయట ఎక్కడైనా తాగి కానీ ఇది చేస్తే, నిన్న ఒకరోజు 2 జిల్లాల్లో మేము క్రాస్ చెక్ చేసి దాదాపు మొత్తం 96 కేసులు నమోదు చేశాము. వాటిలో 6 బయట తాగి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాళ్ళని 96 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అంతకుముందు 10వ తేదీన 72 కేసులు బయట షాపుల్లో పర్మిట్ రూమ్ లేని చోట ఎక్కడైతే బయట తాగుతున్నారో 6 బయట అంటే ఓపెన్ డ్రింకింగ్ వాళ్ళని కానీ బెల్ షాపులు కానీ నిర్వహించిన వాళ్ళని కేసులు నమోదు చేసి వాటిని కూడా కేసులు నమోదు చేసి చేయడం అయింది. ఇవి ముఖ్యంగా ఈ 2 జిల్లాలకు సంబంధించి క్రైమ్ డేటా చెప్తున్నాం. అలాగే ఇప్పుడు సమావేశంలో A4 షాపుల వాళ్ళని కానీ, టు బి బార్ లైసెన్స్దారులను కానీ నియమ నిబంధనల మేరకు నడుచుకోవాలని, సమయ వేళలు పాటించాలని, వాళ్ళకి ఎక్సైజ్ చట్టం ప్రకారము వ్యాపారం చేసుకోవాలని, అలా చేయని ఎడల కేసులు నమోదు చేయబడతాయని చెప్పి తెలియజేయడం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తెనాలి వసుదైక కుటుంబం తృతీయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపం నందు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ధ్యానుల అనుభవాలు, పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ధ్యాన పిరమిడ్ జగత్తులే లక్ష్యంగా భూమిపై అజ్ఞానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించారని, ఈ లక్ష్యంలో భాగంగానే శ్రీకాళహస్తికి చెందిన సుండి మునిబాబు వసుదైక కుటుంబం పిరమిడ్ గృహస్థ ఆశ్రమం ఏర్పాటు చేసి సరైన ధ్యానంతో సజ్జన సాంగత్యం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కెవి నాగేశ్వరరావు, కెవి శివప్రసాద్, కె యుగంధర్, ఎన్వి బ్రహ్మం, సిహెచ్ సుబ్రహ్మణ్యం, నాగాంజనేయులు, మోక్షలత, పద్మావతి, శ్రీలక్ష్మి, జీవి కొండయ్య, రామ్, రాధిక, పాండురంగయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జగద్గురు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు అనంతమైన ఆత్మజ్ఞానం నుంచి భూమండలానికి ఎంతో జ్ఞానాన్ని ధారగా పోశారు. ఈ భూమండలంలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలడానికి భూమందికి దిగివచ్చిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చెప్పిన సందేశం అహింసో పరమో ధర్మ. బుద్ధ భగవానుడు ధర్మచక్రాన్ని స్థాపించారని చెప్పారు. మరి మనకి అహింసో పరమో ధర్మ, ప్రతి ఒక్కరూ శాకాహారులై జీవించాలి భూమి మీద. మన భారతదేశం అహింసా మార్గంలోంచి భూమండలానికి మన భారతదేశం స్వతంత్రం తెచ్చుకునేది అహింసా మార్గం నుంచి. అహింసా మార్గంలో వచ్చిన భారతదేశంలో మనం హింసతో కూడి ఉండకూడదు. గాంధీజీ గారి గాంధీ మహాత్మా ఏం చెప్పారు? అహింసో పరమో ధర్మ, సబ్కో సన్మతి దే భగవాన్. సత్యంతో కూడిన మతి అందరికీ కావాలని కోరుకున్నారు. కాబట్టి మనమందరం సత్యంలో జీవించాలి. తెనాలిలో వీధి కుక్కల స్వైర విహారం చేసి పలువురిపై దాడికి దిగాయి. నాజర్పేటకు చెందిన బంగారం షాప్ యజమాని అప్పారావుపై షరాబ్ బజార్లో వీధి కుక్కలు దాడి చేయగా
అదే బజార్లోని శ్రీనివాసరావు అనే మరో వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి నిస్సహాయ మృతదేహాలకు అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. పట్టణ నాజరపేట శంకావారి కోట్ల బజార్లో నూతనపాటి సుబ్రహ్మణ్యం అనే 74 ఏళ్ల వృద్ధుడు కొన్నాళ్లుగా ఒంటరిగా అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజులు అతను బయట కనపడకపోవడం, ఇంటి నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుబ్బారావు ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా బాత్రూమ్ డోర్ వేసుకుని సుబ్రహ్మణ్యం మృతి చెంది ఉండటాన్ని గమనించారు. ఇంటిని పరిశీలించగా అతను పురావస్తు శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారని, ఆధార్ కార్డులో నెల్లూరు వాసిగా చిరునామా ఉందని ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. మృతునికి ఎవరూ లేకపోవడంతో ఎస్ఐ సుబ్బారావు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనుని సంప్రదించగా తక్షణమే స్పందించి మృతదేహాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి చేస్తున్న సేవలను పలువురు అభినందించారు. కార్యక్రమంలో తిరుమలశెట్టి శ్రీనివాసరావు, అక్కల రమేష్, పోతురాజు, శివప్రసాద్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. 13వ తారీఖు సాయంత్రము మనకు 112 కాల్ వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల కృష్ణమూర్తి గారిని కాల్ చేశారు. పైన ఒక అతను ఎవరో చనిపోయి ఉన్నాడు సార్, వాసన వస్తుందని. దాని మీద మేము రాత్రి వచ్చేసి ఇక్కడ చూస్తే ఆ లోపల లాక్ అన్ని తాళాలు వేసుకుని ఉన్నారు. బాత్రూంలో చనిపోయి ఉన్నాడు ఆయన. రిటైర్డ్ ఎంప్లాయ్ ఆయన, వయసు సుమారుగా 74 సంవత్సరాలు ఉంటాయి. ఈరోజు ఉదయము శివలింగేశ్వర స్వామి వాళ్ళ ట్రస్టు మన కుర్రా శ్రీను గారు వాళ్ళ బృందంతో వచ్చేసి వాళ్ళ సహాయంతో బాడీని మార్చురీకి పంపిస్తూ ఉన్నాం. తర్వాత మా అధికారులు చెప్పుకొని ఫర్దర్గా చర్య తీసుకుంటాం దీనిపైన. ఇది నాజరపేటలో శంకవారి కొట్ల బజార్లో జరిగింది. ఇది మొత్తం 5 నెలల నుంచి ఇక్కడ రెంట్కి తీసుకొని ఒక్కడే ఉంటున్నాడు. మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మీద ఇతను ఫ్యామిలీతో డైవర్ట్ అయ్యి సింగిల్గా ఉంటున్నాడని తెలిసింది. రాత్రి 10 గంటల టైంలో 1 టౌన్ ఎస్ఐ గారు ఫోన్ ద్వారా తెలిపారండి. నాదరపేటలో శంకావారి వీధి నందు 2వ అంతస్తులో ఒక అతను సుమారుగా ఒక 74 ఏళ్ల వయసు గల నూతలపాటి సుబ్రహ్మణ్యం గారు అనే అతను చనిపోయినట్టుగా మరి పోలీసు వారికి ఇంటిమేషన్ తెలిసింది. మరి అతనికి వాళ్ళు విచారించినాక అతనికి ఎవరు లేనందువలన దరిదాపులుగా 4-5 రోజులు అయిపోయింది. కొన్ని వేల పురుగులు అతని బాడీ నిండా కూడా పట్టుకొని ఉన్నాయి. మరి అటువంటి బాడీని సేవ చేయడానికి వచ్చిన మరి గుంటూరు నుంచి వచ్చాడు మరి అమ్మ ఆశ్రమం నుంచి మరి రమేష్ గారు, అలాగే ప్రసాద్, మరి పోతురాజు, మరి అది వీళ్ళందరూ సహాయ సహకారంతో ఈ రోజున మరి ఆ అంతస్తు నుంచి ఆ బాడీని దింపడం అనేది మరి చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ సేవలని చేయడానికి మా ఆశీస్సులు రావడానికి కారణం స్వామి జ్ఞానప్రసన్న గారు ఇచ్చే ఆశీస్సుల ద్వారా మరి గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారు గత 7 సంవత్సరాల క్రితంగా ఇటువంటి పనులు సేవా కార్యక్రమాన్ని మమ్మల్ని చేయమని చెప్పేసి పిలుపునిచ్చారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి ఆర్కే సెంటర్ నుండి పిఠాపురానికి కార్యకర్తలు తరలి వెళ్లారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో చదలవాడ వేణు, శివ, వల్లి, పున్నారావు, వంశీ, రవి, గౌడ్, నాగు, బాలాజీ, వీరయ్య మరియు జనసేన కార్యకర్తలు తరలి వెళ్లారు. జై జనసేన, జై జనసేన, జై ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో జరిగే కార్యక్రమానికి తెనాలి నుంచి మా ఆర్కే సెంటర్ సభ్యులు, మిగతా తెనాలిలో ఉన్న మా తోటి జన సైనికులు అందరం కలిసి పిఠాపురం బయలుదేరుతున్నాం. ఈరోజు ఇంతకుముందు ఉన్న ఆవిర్భావ సభలకి ఇప్పుడున్న సభలకి చాలా తేడా ఏంటంటే, అంతకుముందు జరిగిన సభలు ఈ సభకి ఏంటంటే అధికారంలోకి వచ్చిన జరుగుతున్న మొట్టమొదటి సభ. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఆయన ఏం చెప్తారా, ఆయన ఏ దిశానిర్దేశం కార్యకర్తలు ఏం చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నాము. అవి వినడానికి మేమంతా తెనాలి నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్తున్నాము. ఆయన విని ఆయన ఆశయాలు, ఆయన చెప్పిన సిద్ధాంతాలని ఫాలో అయ్యి జనసేన పార్టీని ప్రజల్లో మమేకం అవ్వడానికి ఏం చేయాలో దానికి మేము కూడా ముందు తీసుకెళ్తామని తెలియజేస్తూ మాకందరూ సహకరించిన ఇక్కడ సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన పార్టీ 12వ
ఆవిర్భావ దినోత్సవానికి తెనాలి నియోజకవర్గం నుంచి మేము జన సైనికులు అందరం ఇక్కడి నుంచి బయలుదేరి ఎంతో ఆనందంతో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం పాల్గొనడానికి వెళ్తున్నాము. ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో సమస్యల నుంచి ఈ పార్టీ పుట్టింది. ఈ ఆవిర్భావ దినోత్సవం వస్తుంది అంటే మన పక్షమే కాదు, ప్రతిపక్షం కూడా ఎదురు చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారా అని. ఈ విజయోత్సవాల్లో ఆయన ఏం చెప్తారు, ఏం మార్గదర్శకాలు ఇస్తారు, ఎలా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి అనే మార్గదర్శనం కోసం ఎదురు చూస్తూ ఆయన సందేశాన్ని వినడానికి మేమందరం బయలుదేరి వెళ్తున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారంతో ముగిసిన అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణావతి మహోత్సవాలు. పట్టణంలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.